కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 70 రివ్యూ. కార్తీక్ నిన్న యాక్సిడెంట్ అయిన స్వప్నని హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తాడు. అక్కడికి టిఫిన్ దీప వాళ్ళ హోటల్కి ఆర్డర్ పెడతాడు. అప్పుడు దీప టిఫిన్ తీసుకొని వస్తుంది. ఈ లోపల ఆ స్వప్న వాళ్ళ అమ్మ కూడా కావేరి వస్తుందన్నమాట. కానీ కార్తీక్ వాళ్ళ నాన్న సెకండ్ వైఫ్ ఆమె చెల్లెలు ఆమె అని తెలియదు. దీప వచ్చి చూస్తుంది. కావేరిని చూసి కార్తీక్ వాళ్ళ నాన్న వాళ్ళ సెకండ్ వైఫే కదా, మరి కార్తీక్కి తెలుసా ఇక్కడ ఉన్నాడు ఏంటి అని ఆలోచిస్తుంది. కానీ వాళ్ళ మాటలను బట్టి కార్తీక్ ఆ విషయం తెలియదు, ఇప్పుడే పరిచయమైనట్టుగా అర్థమవుతుంది దీపకు. కావేరి దీపను చూసి నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. నేనే టిఫిన్ ఆర్డర్ పెట్టాను, వాళ్ళ హోటల్లో టిఫిన్ బాగుంటుంది, అందుకే నేనే రమ్మన్నాను అని చెప్తాడు కార్తీక్. మీకు వీళ్ళు ముందే తెలుసా అంటే ఒకసారి చిన్న గొడవ అయింది, అందుకే నేను మర్చిపోలేకపోతున్నాను ఈ దీపని, చూస్తూనే గుర్తుపట్టాను అని చెప్తుంది కావేరి. ఈ లోపల కార్తీక్ వాళ్ళ నాన్న అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు, నా కూతురు ఎలా ఉందో ఏమో అని. అక్కడ దీపను కార్తీక్ను చూసి వెంటనే ఆగిపోయి వీళ్ళిద్దరు ఇక్కడికి ఎలా వచ్చారు, నా గురించి తెలిసిపోయిందా ఏమనేసి లోపలికి రాకుండా బయటికి. తర్వాత కార్తీక్ దీపకు ఎంత అయిందండి, డబ్బులు నేను ఇస్తాను అంటారు. మీకు ఎవరో తెలియదు కదా, వాళ్ళు ఎలా ఇస్తారు అంటే, నాకు ఇందాక జస్ట్ 2 గంటల వరకు వాళ్ళు ఇద్దరు ఎవరో తెలియదు, కానీ ఇప్పుడే పరిచయం అయ్యారు. ఆ అమ్మాయి పేరు కూడా తెలియదు, స్వప్న అంట, కానీ గలగలా మాట్లాడుతూ నాకు ఒక చెల్లి ఉంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది అని అంటాడనమాట. మీకు తెలిసి చేసినా తెలియకపోయి చేసినా మీ చెల్లెల్ని అయితే మీరు కలుసుకున్నారు, మీ చెల్లెలే తను అని మనసులో అనుకుంటుంది దీప. అప్పుడప్పుడు అమ్మాయితో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి, పాపం వాళ్ళకి ఎవరూ లేనట్టున్నారు, ఒక అన్నగా మీరు బాధ్యత తీసుకోండి అన్నట్లు దీప చెప్తుంది. తన చెల్లెలే అని చెప్పాలా లేదా కార్తీక్ బాబుకు మనం చెప్తే మళ్ళీ బాగుండదు, చిన్నగా దాన్ని తెలుసుకుంటాడేమో అని మనసులో అనుకుంటుంది దీప. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.